6 కథలు చెప్పుకున్నాం. ఈరోజు నేను చెప్పబోయేది 7వ కథ. ముందుగా ఓ పద్యం చెప్తాను వినండి. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. దీని భావం ఏంటంటే, ఇసుక నుంచి తైలం తీయడం అసాధ్యం. అలాగే మృగతృష్ణ అంటే ఎడారిలో దూరం నుంచి చూస్తే నీటి మడుగుల్లా భ్రమ కలిగించే నీడల్ని ఎండమావులు, మృగతృష్ణలు అంటారు. తీరా వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క చుక్క కూడా నీరుండదు. ఇక కుందేలు, దీనికి పెద్ద పెద్ద చెవులుంటాయే తప్ప కొమ్ములుండవు. ఇసుక నుంచి నూనె తీయడము, ఎండమావుల్లో నీళ్లు తాగడము, కుందేటి కొమ్ము సాధించడం ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు. కానీ వాటినైనా కష్టపడి మనం సాధించగలమేమో కానీ మూర్ఖుడి మనసును మాత్రం సరైన దారిలో పెట్టడం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. మన కథలో సరిగ్గా ఇలాంటి మూర్ఖుడే. అతడు చేసిన తిక్క చేష్టలు వింటే మీరంతా కడుపు ఉబ్బేలా నవ్వుకుంటారు. మరి ఈ కథా కమేషు వింటారు కదూ. అనగనగా పూర్వం కోసల దేశపు రాజైన రవివర్మ చాలా కాలం ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలించి తనకు సంతానం లేకపోవడంతో రాజ్యభారాన్ని సమర్థులు, విశ్వాసపాత్రులు అయిన మంత్రి, సైన్యాధిపతికి అప్పగించి నిశ్చింతగా కన్నుమూశాడు. స్వామిభక్తి పరాయణులైన ఆ ఇద్దరు ఆనాటి రాజుల ఆచారానికి అనుగుణంగా పట్టపుట ఏనుగును అందమైన అంబారీలో అలంకరించి తొండానికి ఓ పూలదండ ఉంచి పురవీధుల్లో నడిపిస్తుండగా దాని తొండం నుంచి పూలదండ జారి ఎదురుగా వస్తున్న ఒక వెర్రి వెంగళప్ప మెడలో పడింది. అనుకోని అదృష్టానికి అతడు తెగ సంబరపడిపోయి, ఇక ఈ రాజ్యానికి నేనే మహారాజును, వెంగళప్ప మహారాజుకి జై అంటూ తనకు తానే జైజైలు కొట్టుకుంటుంటే మంత్రి, సైన్యాధిపతి ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఆచారాన్ని ఉల్లంఘించలేక అతన్ని రాజలాంఛనాలతో అంబారి ఎక్కించి ఊరేగిస్తూ తీసుకెళ్లి పట్టాభిషేకం జరిపించారు. కొంతకాలం వెంగళప్ప వెర్రి వేషాల్ని మంత్రి ఓపిగ్గా భరిస్తూనే రాజకార్యాలన్నీ తనే నిర్వహించసాగాడు. ఒకసారి దసరా పండుగ వచ్చింది. ఆ రోజు మంత్రి, మహారాజా, ఏటా ఈ పండుగ సందర్భంగా గుర్రపు స్వారీ, కుస్తీ పోటీలు, పరుగు పందాలు జరిపించే ఆనవాయితీ ఉందని సవినయంగా విన్నవించాడు. రాజావారు రాచటివి వలకపోస్తూ, ఓ అలాగే, కానీ అందరిలాగా చేస్తే మా గొప్పతనం ఏముంటుంది? అందుకనే గుర్రపు స్వారీకి బదులుగా ఈసారి గాడిద స్వారీలు జరిపిద్దాం. వెంటనే దేశం నలుమూలలా ఆ విషయాన్ని చాటించండి అంటూ హుకుం జారీ చేశాడు. మంత్రి తెల్లబోయి, రాజాజ్ఞ కాబట్టి వెంటనే అమలు చేశాడు. ఆ పోటీలో పాల్గొన్న 100 మందిలో చాకలి తిప్పడు విజేతగా నిలిచి వినయంగా చేతులు కట్టుకుని, మహారాజా, చాకిరేవు కాడ బట్టలు తుక్కునే మడేలుగాడిని ఈ పోటీలో గెలిచానంటే ఇదంతా మీ చలవే. మీరు అందరు మహారాజులు లాంటి వాళ్ళు కాదు, ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగడతల్లో ముంచెత్తాడు. రాజుగారు గర్వంగా మీసం మెలేసి, రెండో రోజు నిదానమే ప్రధానం కాబట్టి పరుగు పందాన్ని రద్దు చేసి నడక పందాలు జరిపి నడకలో గెలుపొందిన వారికే బహుమతి ప్రకటించమని ఆదేశించాడు. ఆ రోజు పోటీలో బియ్య బస్తా లాంటి ఇంత పెద్ద పొట్ట, గుమ్మడికాయంత తలతో ఉన్న గున్న ఏనుగును మరిపించే గుండు గోపన్న విజయం సాధించి ఆయాసంతో ఆపసోపాలు పడుతూ వేదిక మీదకి వచ్చి, మహారాజా, కనీ విని ఎరుగనంత అద్భుతమైన పోటీ జరిపారు కాబట్టే నేను గెలవగలిగాను. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని చేతులు జోడించి వినయంగా నమస్కరించాడు. రాజుగారు దాంతో ఇంకా రెచ్చిపోయి, రేపు ఆటల పోటీలు కాకుండా వంటల పోటీ జరిపించుదాం. ఈ పోటీలో ఎవరు అందరికన్నా అంక చండాలమైన వంటను వడ్డించి చూపిస్తారో అతనికే రేపటి విజేతగా బహుమతి అందిస్తామని ప్రకటించాడు. అప్పటికే రాజావారి ఘనకీర్తి గురించి కథలుగా విన్న భీమన్న అనే ఓ గడిసిపిండం ముక్కుకు గుడ్డ అడ్డం కట్టుకుని పోటీలో పాల్గొన్నాడు. రాజావారి వంటకాలన్నీ స్వయంగా పరిశీలిస్తూ తన దగ్గరికి రావటం చూసి అతను వెంటనే, ఆగండి మహారాజా, మీరు మరీ దగ్గరగా రావద్దు. నేను చేసిన వంటకం గట్టిగా వాసన పీల్చారంటే మీరు డామ్మని పడిపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరించాడు. రాజావారు అతని కేసి ఆశ్చర్యంగా చూసి, ఆహా, అంత గొప్ప వంటకమా? అయితే దీని పేరేంటో, దీనిలో వాడిన దినుసులేంటో నేను తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఉత్సాహంగా అన్నాడు. భీమన్న లోపల నవ్వుకుంటూ, ఈ వంటకం పేరు గరళామృతం మహారాజా. దీనికి ఇదే సరైన పేరని పెట్టాను. ఇందులో కుంకుడుకాయల రసం తీసి అందులో గన్నేరుకాయల ముక్కలు చేసి బాగా మరిగించి వేపకాయలు, జిల్లేడు పప్పులు వేయించి చేసిన మసాలా పొడి బాగా దట్టించి తయారు చేశాను. అంత దూరం నుంచే మీరు వాసన చూశారు కదా, ఎంత గుమగుమలాడిపోతున్నదో అంటూ నోరు ఊరిపోయేలా వర్ణించాడు.
రాజుగారు అతడి పాక ప్రావీణ్యానికి అబ్బురపడిపోతూ, వంటకాల చరిత్రలోనే కని విని ఎరుగని ఒక అద్భుతాన్ని సృష్టించిన విజేతవి నువ్వు కాక ఇంకెవరవుతారు? ఈ బహుమతి ఈరోజు నీదే అంటూ మెచ్చుకున్నాడు. చివరి పోటీగా రాజ్యంలో ఉండే అందరికన్నా గొప్ప మూర్ఖుండే విజయలక్ష్మి వరిస్తుందని ప్రకటించాడు. పక్కనే ఉండి రాజుగారి తిక్కచేష్టలన్నీ గమనిస్తున్న మంత్రికి ఈ మైన గారి వ్యవహారం మరి శృతి మించి రాగాన పడుతున్నదని గ్రహించి చిరెత్తడంతో పైకి వినయంగా, మహారాజా, ఈ ఈ పోటీని జరపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాతో సహా ఈ దేశ ప్రజలంతా మిమ్మల్ని విజేతగా ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాం అని చెప్పగానే చుట్టూ చేరిన జనాలు, అవును మహారాజా, ఈనాటి విజేతలు మీరే మీరే అంటూ హర్షధ్వానాలు చేశారు. రాజుగారు ఆనందంతో తబ్బిబ్బైపోతూ, శభాష్, నా మేధాశక్తిని ఇంత త్వరగా గుర్తించగలిగినందుకు మీకేం కావాలో కోరుకోండి, వెంటనే మీ కోరిక తీరుస్తాను అని హామీ ఇచ్చాడు. మంత్రి సవినయంగా, మహారాజా, తమ వంటి మూర్ఖాగ్రేసర చక్రవర్తి అంతఃపురంలో ఈ 4 గోడల మధ్య పరిపాలన సాగించే కంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే ఉత్తమమని నా ఉద్దేశం అంటూ మనవి చేశాడు. రాజుగారు గంభీరంగా నవ్వి, అవశ్యం మంత్రివర్య, ప్రజలకి నా అవసరం చాలా ఉంది, అలాగే చేస్తాను అని చెప్పి అంగీకరించడంతో అతడి అమాయకత్వానికి జాలిపడుతూ సగౌరవంగా సాగనంపి తక్షణమే మంత్రి ప్రజలను ఉద్దేశించి, ఆచారాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో చీకట్లో బాణం వేసినట్లు ఈ వెంగళప్పకు రాజ్యాన్ని అప్పగించి తప్పు చేశాను. ఇలాంటి మూర్ఖుడు రాజును తెలిస్తే పొరుగు రాజ్యాల దృష్టిలో మనం అలసైపోతాం. అతడి జీవనభృతికి అన్ని ఏర్పాట్లు చేసి ఎన్నోసార్లు తన శౌర్య పరాక్రమాలతో రాజభక్తితో ఈ దేశాన్ని ప్రజలను కాపాడిన మన సైన్యాధిపతి విక్రమసేనుడిని మహారాజుగా చేసిన తప్పు దిద్దుకోవాలనుకుంటున్నానని చెప్పగానే ప్రజలందరూ హర్షధ్వానాలతో తమ ఆమోదాన్ని తెలియజేశారు. వెంటనే ఒక మంచి ముహూర్తంలో ప్రజల సమక్షంలో విక్రమసేనుడిని మహారాజును చేశాడు. విన్నారు కదా పిల్లలు ఈ కథ. పాలకులు మూర్ఖులైతే పరిపాలన కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరంతా భావి భారత పౌరులు కాబట్టి మీకు ఓటు హక్కు రాగానే మీ బాధ్యత గుర్తెరిగి మంచి పాలకుల్ని ఎన్నుకుంటే దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ఓకేనా? మరో కథతో మేము ముందుంటాను.